హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లోని ఇమేజ్ మెనూలో అప్లై ఇమేజ్ని యూజ్ చేసి స్కైస్ని ఎంతో అందంగా అలాగే స్కైస్ని డబుల్ ఎక్స్పోజ్లో ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇప్పుడు మనం స్కై ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాము. చూడండి, ఇందులో వచ్చేసేసి ఇప్పుడు నాకు ఓకే, ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా. ఫస్ట్ అప్లై ఇమేజ్ చూసే ముందు డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది చూద్దాము. అది అయిపోయిన తర్వాత అప్లై ఇమేజ్కి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి, డూప్లికేట్ ఇమేజ్ అని ఉంది. డూప్లికేట్ ఇమేజ్ వచ్చినప్పుడు క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ అయితే మనకి అపేర్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో చూడండి, ఇక్కడ నాకు డూప్లికేట్ ఇమేజ్ అని ఉంది, యాజ్ అన్టైటిల్డ్ 1 కాపీ అని ఉంది. ఓకే, నాకు ఇది ఒక ఆప్షన్. జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎన్ని లేయర్స్ ఉన్నాయో బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 లేయర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఉంది, లేయర్ 1 ఉంది, లేయర్ 2 ఉంది. లేయర్ 2 వచ్చేసి విజిబిలిటీ ఆఫ్ చేసి ఉంది. ఓకే, ఇప్పుడు నాకు జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ అన్టైటిల్డ్ 1 కాపీ అనేది అయితే క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిన తర్వాత అందులో కూడా ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 1 2 3 లేయర్స్ అయితే ఉన్నాయి. అలాగే నాకు ఇది చూడండి, అన్టైటిల్డ్ అని ఉంది కదా. ఈ అన్టైటిల్డ్ ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, నేను ఓపెన్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే నేను డూప్లికేట్ చేశానో దాన్ని మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్కి వెళ్దాము. డూప్లికేట్ మీద క్లిక్ చేసుకున్నాను. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ మెర్జ్డ్ లేయర్స్ ఓన్లీ. చూడండి, నేను ఒకసారి క్యాన్సిల్ చేస్తున్నాను, దీన్ని ఆఫ్ చేస్తున్నాను కదా. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ డూప్లికేట్ మెర్జ్డ్ లేయర్స్ ఓన్లీ. చూడండి ఏం చేసింది, ఇవి ఏవైతే మనకి లేయర్ విజిబిలిటీలో ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక మెర్జ్ చేసేసింది అనమాట. లేయర్స్ని మెర్జ్ చేసి ఒకే లేయర్గా ఇచ్చింది. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, లేయర్ ప్యాలెట్లో మెర్జ్ చేసేసింది అనమాట, కలిపేసింది. సో అంటే మీకు విడివిడిగా కావాలి అనుకుంటే ఓన్లీ డూప్లికేట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇమేజ్లోకి వెళ్ళి డూప్లికేట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఓన్లీ డూప్లికేట్ తీసుకుంటే విడివిడిగా అన్ని లేయర్స్ ఏవైతే విడి లేయర్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. లేదు నాకు డూప్లికేట్ మెర్జ్డ్ లేయర్స్ అంటే అన్నీ కలిపి ఒకే లేయర్గా చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది డూప్లికేట్లో 2 ఆప్షన్స్. అలాగే ఇప్పుడు అసలు అప్లై ఇమేజ్కి అయితే వద్దాం అనమాట. ఈ అప్లై ఇమేజ్ చూడండి, దీన్ని ఇప్పుడు ఇది ఎందుకు వాడతాం అనేది ఇందాక మనం చూసాము. ఒక స్కైని బ్యూటిఫుల్గా మనం చూపించాలి అనుకున్నప్పుడు ఈ అప్లై ఇమేజ్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇందాకేమో కొంచెం డల్గా ఉంది. చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఒరిజినల్ ఇమేజ్. ఓకే, అలాగే ఇప్పుడు నేను ఓవర్లే పెట్టాను. చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇందాకది నార్మల్లో చూసినట్టుంటే ఇప్పుడు వచ్చేసి హెచ్డి ఇమేజ్ చూసినట్టుగా కనబడుతుంది మనకి. ఓకే, కలర్ డిఫరెన్సెస్ అనమాట. ఇందాక కొంచెం పాలిపోయినట్టుంది, ఇప్పుడేమో కలర్ బ్రైట్గా కనబడుతుంది. అలా అదే ఇమేజ్ని ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో దాన్నే మళ్ళీ అప్లై చేసి దాంట్లో క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే చూడండి ఇక్కడ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి డార్క్, మల్టిప్లై, తర్వాత కలర్ బర్న్, లీనియర్ బర్న్. ఇవేంటి అంటే మనకి ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదా కొంచెం డార్క్గా ఉంటుంది కదా, ఆ టైంలో వచ్చేసి ఎలా ఇమేజెస్ ఉంటాయి అనేది మనకి ఇవి ఉపయోగపడుతుంది. అలాగే లైట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ చూపించింది డార్క్ అను లైట్ అను. ఓకే, డార్క్ అన్నప్పుడు డార్క్ చూపిస్తుంది, లైట్ అని అన్నప్పుడు లైట్ చేస్తుంది. అంటే కొంచెం బ్రైట్నెస్ పెంచడం కానీ ఇలా చేస్తుంది అన్నమాట. స్క్రీను, కలర్ డాడ్జ్, ఓకే, లీనియర్ డాడ్జ్, ఓకే, లైటర్ కలర్. అలాగే ఓవర్లే అన్నప్పుడు చూడండి, అన్నిటిని మిక్స్ చేసి ఏవి ఎలా ఉన్నాయో అలానే మిక్స్ చేసి ఇంకొకసారి ఆ ఇమేజ్ని అప్లై చేసి మనకి చాలా బ్రైట్గా కలర్స్ని అయితే చూపిస్తుంది. ఓకే, అలాగే సాఫ్ట్ లైట్, నెక్స్ట్ వన్ హాట్ లైట్, వివిడ్ లైట్, లీనియర్ లైట్, పిన్ లైట్, హార్డ్ మిక్స్. ఇది కలర్స్ని హార్డ్ మిక్స్ చేసేస్తుంది అనమాట. యాడ్, సబ్ట్రాక్ట్ డిఫరెన్స్ పెద్దగా ఏం లేవు. అలాగే ఎక్స్క్లూజన్, డివైడ్. చూడండి, డివైడ్ చేసేస్తుంది. ఇలాగా మనం ఒక ఇమేజ్కి జీవం పోయొచ్చు అనమాట ఈ అప్లై ఇమేజ్తో. ఓకే,
అసలు నార్మల్ ఉన్నప్పుడు ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది. ఓవర్‌లే అన్నప్పుడు ఇది చూడండి ఎలా ఉందో. ఎంత చక్కగా కనబడుతుందో. ఓకే. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అలాగే వీటిలో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ అని కనపడుతుంది కదా! ఈ సోర్స్ ఏంటి? సోర్స్‌లో అన్‌టైటిల్డ్ 1, అన్‌టైటిల్డ్ 1 కాపీ, అన్‌టైటిల్డ్ 1 కాపీ 2 అంటే ఇక్కడ నాకు చూడండి అన్‌టైటిల్డ్ 1 కాపీ ఉంది. అన్‌టైటిల్డ్ 1 కాపీ 2 అనేది కూడా ఉంది. వీటిని కూడా అప్లై చేయమంటారా? ఏది అప్లై చేయాలి? ఏదైనా 2 ఒకటే. ఓకే. సోర్స్‌లో. అలాగే లేయర్‌లో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కావాలా? లేపోతే ఇంకొక లేయర్ ఏదైనా ఉందా? ఉంటే ఇన్ కేస్ ఇక్కడ మనకి ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి అదొక్కటే చూపిస్తుంది. లేదు అంటే నాకు సెపరేట్ వేరే లేయర్ ఏదైనా ఉంటే ఆ లేయర్‌ని కూడా నేను విడిగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆర్‌జీబీ, ఆర్‌జీబీలో అదే నార్మల్‌గా రెడ్, గ్రీన్, బ్లూ ఉంటాయి కదా! అందులో రెడ్ అప్లై చేశాం. రెడ్ ఛానెల్‌ని అప్లై చేసినప్పుడు ఎలా ఉందో చూడండి. అలాగే గ్రీన్ అప్లై చేసాం. గ్రీన్ అప్లై చేసినప్పుడు ఎలా ఉందో చూడండి. బ్లూ, బ్లూ అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు ఎలా ఉందో చూడండి. అలాగే ఇక్కడ మనకి ఇన్వర్ట్ అని ఉంది. అంటే బ్లూని ఇన్వర్ట్ చేస్తుంది. బ్లూ ఛానల్‌ని ఇన్వర్ట్ చేస్తుంది. లేదా రెడ్ ఛానల్‌ని ఇన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు రెడ్ తీసుకున్నాను. ఇన్వర్ట్ అన్నాను. ఏం చేస్తుంది మనకి నెగెటివ్ ఎలా అయితే క్రియేట్ అవుతుందో అలా చేస్తుందన్నమాట. ఆ కలర్స్‌ని క్రియేట్ చేస్తుంది. రెడ్‌లో ఇన్వర్ట్ చేస్తుంది. అలాగే గ్రీన్‌లో ఇన్వర్ట్ చేస్తుంది. తర్వాత బ్లూలో ఇన్వర్ట్ చేస్తుంది. ఓకే. అలా చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఒపాసిటీ అనేది కూడా ఉంది చూడండి. ఒపాసిటీ అంటే దాని యొక్క థిక్‌నెస్ అంటాం కదా! నార్మల్‌గా మనం థిక్‌నెస్ గాని లేదా ఇప్పుడు ఒక వాటర్ తీసుకున్నాము. వాటర్‌లో వచ్చేసి ఒక బ్లూ డ్రాప్ ఏసామనుకోండి లైట్‌గా బ్లో అవుతుంది. అదే దాని థిక్‌నెస్ పెంచాలి అనుకున్నప్పుడు ఎక్కువ డ్రాప్స్ ఏస్తాం మనం. డ్రాప్స్ ఏసినప్పుడు ఏమవుతుంది బాగా కలర్ అనేది అందులో ఎక్కువగా కనపడుతుంది. సో, నాకు 100% పెడితే కొంత కనపడుతుంది. ఇప్పుడు నేను 80% ఇచ్చాను. చూడండి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా! మీకు అక్కడ ఇమేజ్‌లో ఇక్కడ కనపడుతుంది కదా! డిఫరెన్స్ అనేది. అలాగే 40% ఇచ్చాను. ఇలా, ఇలా మనం చేసుకోవచ్చనమాట. అలాగే మాస్క్ మాస్క్ కావాలి అనుకుంటే మాస్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ మాస్క్ ఇమేజ్‌లో అన్‌టైటిల్డే తీసుకుందామా? లేదా ఇంకా వేరేది ఏదన్నా కావాలా? అన్నీ అవే కాబట్టి అన్నీ అవే వస్తాయి. లేదా లేయర్స్ లేయర్ 1 కావాలా? చూడండి. కొంచెం డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు. బాగా అబ్జర్వ్ చేయండి. అలా తీసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇక్కడ మనకి ఛానెల్ ఏ ఛానెల్‌లో కావాలి? మాస్క్ అప్లై చేసినప్పుడు ఏ ఛానెల్ ఉండాలి? ఏంటి? అలాగే మళ్ళీ అందులో ఇన్వర్ట్ కావాలి అనుకుంటే ఇన్వర్ట్ చేసుకోవచ్చు. సరే నెక్స్ట్ వచ్చేసి కాలిక్యులేషన్స్ అనమాట. ఈ కాలిక్యులేషన్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకే. ఇప్పుడు ఇందులో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి కాలిక్యులేషన్స్. ఈ కాలిక్యులేషన్స్ వచ్చేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మీకు ఈ కాలిక్యులేషన్స్‌లో ఇక్కడ నాకు సోర్స్ అని కనపడుతుంది కదా! సేమ్ ఇందాకట్లాగా అప్లై ఇమేజ్‌లో ఎలా అయితే సోర్స్ వచ్చిందో సేమ్ అలానే వస్తుంది. సోర్స్ ఇమేజ్ అని చెప్పేసేసి. అలాగే లేయర్, లేయర్ వచ్చేసేసి లేయర్ 1 కావాలా? లేకపోతే ఇంకా మిగతా ఏ లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్ కావాలా అని వస్తుంది. ఓకే. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఛానెల్ రెడ్, గ్రీను, బ్లూ ఇందాక మనం ఏవైతే చూసామో సేమ్ అవే ఆప్షన్స్ వస్తా ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ ఈ కాలిక్యులేషన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఎక్కువగా ఆహ్, ఒక ఇమేజ్‌లో ఒక కలర్‌కి, ఇంకొక కలర్‌కి డిఫరెన్సెస్ చూపించడానికి మనకి ఫర్ సపోజ్ హెయిర్ ఉందనుకోండి. హెయిర్ కట్ చేయాలి. హెయిర్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఆహ్, బ్లాక్ అండ్ వైట్‌లోకి తీసుకోవాలి యాక్చువల్‌గా. బ్లాక్ అండ్ వైట్ తీసుకోవడం అంటే కామన్‌గా మనకి హెయిర్ అనేది బ్లాక్‌లో ఉంటుంది కాబట్టి దాన్ని బాగా ఓన్లీ హెయిర్‌ని మాత్రమే నాకు డార్క్‌గా చూపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి కాలిక్యులేషన్స్‌ని కూడా యూజ్ చేయొచ్చనమాట ఆప్షన్‌ని. చూడండి. ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ కనబడుతుంది. కలర్‌కి మధ్య చాలా డిఫరెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే. రెడ్ తీసుకున్నప్పుడు. చూడండి ట్రాన్స్పరెంట్‌వి తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంది. గ్రీన్ తీసుకున్నప్పుడు ఇంకొక రకంగా ఉంది. బ్లూ తీసుకున్నప్పుడు ఇంకొక రకంగా ఉంది.
అదే రెడ్ తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రతిదీ విడివిడిగా కనపడుతుంది. మనకి ఒక కలర్ అనేది బాగా చూడండి విడివిడిగా కనపడుతుంది. ఓకే. ఈ విధంగా మనం ఒక కలర్‌కి, ఇంకొక కలర్‌కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడానికి మనకిది ఉపయోగపడుతుందనమాట. ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సేమ్ ఇందాక మనకు ఎలా అయితే వచ్చినాయో సేమ్ అలానే వస్తాయి. అలాగే లేయర్ 1లో కావాలా, ఛానెల్‌లో కావాలా, అలాగే మల్టిపుల్ కావాలా, ఓవర్‌లే కావాలా, అంటే బ్లెండింగ్ మోడ్స్‌లో మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు చూడండి. ఓకే. లైటింగ్ వచ్చి పోతున్నట్టు మీకు వస్తూ ఉంది. మళ్ళీ అందులో కూడా మీరు ఛానల్స్‌లో ఇన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అలాగే మాస్క్ అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే మాస్క్‌లో కూడా ఈ విధంగా గ్రే కావాలనుకుంటే గ్రే, లేదా రెడ్‌లో కావాలనుకుంటే రెడ్‌లో, బ్లూలో కావాలనుకుంటే బ్లూలో. చూడండి. అక్కడ సెలక్షన్ పెట్టే వాటికి నాకక్కడ సెలక్షన్ అయితే వచ్చేసింది. ఇమేజ్, క్యాలిక్యులేషన్స్, మాస్క్ తీసుకున్నాను. బ్లూ ఛానల్ ఇన్వర్ట్ తీసేసాను. బ్లూ ఛానల్ తీసుకున్నాను. ఇక్కడ సెలక్షన్ పెట్టుకున్నాను. జస్ట్ ఓకే అన్నాను. ఓకే. అలా సెలక్షన్ కావాలి అనుకున్నా కూడా ఆ ఛానల్ వరకు నాకు సెలెక్ట్ చేసి పెట్టు అంటే దాని వరకు సెలెక్ట్ చేసేస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్‌ని యూజ్ చేసి ఇమేజ్‌లో ఇలా సెలక్షన్స్ అయితే మనం చేసుకోవచ్చనమాట. ఓకే. ఇవి ఈ 3 ఆప్షన్స్. జస్ట్ డూప్లికేట్ అంటే మీరు డూప్లికేట్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్లై ఇమేజ్ అంటే ఇమేజ్ యొక్క బ్రైట్‌నెస్‌ని అంటే ఇమేజ్‌లో కొంచెం మోడిఫై చేసుకొని ఇంకా బ్రైట్‌గా మనకి కలర్స్‌ని చూపించడానికి ఈ అప్లై ఇమేజ్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఇమేజ్‌లో సర్టెన్ పార్ట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా సర్టెన్ కలర్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా సర్టెన్ ఛానల్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కాలిక్యులేషన్స్ అనేది చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో అయితే. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్స్ చేసేటప్పుడు మీకు వీడియో నచ్చితే నచ్చిందని చేయండి, లేకపోతే నచ్చకపోతే నచ్చలేదని అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.